ఓజీ సినిమాకి కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అంటే టికెట్ల రేట్ల పెంపు విషయంలో మాత్రం ఒక పరిమితిని విధించడం జరిగింది. అండ్ 200కు పైగా ఒక్క రూపాయి కూడా పెంచేది లేదు. 200 ప్లస్ 36 రూపాయలు జిఎస్టీ తోని కలిపి 236 అంతే. అంతకు మించి రూపాయి కూడా టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం లేదు, పెంచము అని చెప్పేసి కూడా సిద్ధరామయ్య గారు కరాఖండిగా చెప్పారు. రూల్స్ ని కూడా పాస్ చేశారు. సో మరి ముఖ్యంగా మన తెలుగు సినిమాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆదరిస్తున్నారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తున్నాయి. అండ్ ఇటు తమిళ్ నుంచి ఒక సినిమా తెలుగులో డబ్ అయినా, హిందీ నుంచి డబ్ అయినా, లేకపోతే కన్నడ సినిమా డబ్ అయినా, సో ఏ సినిమా వచ్చినా కూడా మన దగ్గర మన తెలంగాణ ప్రభుత్వాలు, ఏపీ ప్రభుత్వాలు మాత్రం టికెట్ల రేట్లు యథావిధిగా మంచిగా పెంచుతారు. సినిమాలు బాగా ఆడుతాయి, వాళ్ళకు లాభాలు వస్తాయి, బాగుంటుంది. కానీ మన సినిమాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? సో మీ సినిమాలు ఇక్కడికి వచ్చినప్పుడు మేమే విధంగా ఆదరిస్తున్నామో మా సినిమాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఆదరించాలి. సినిమాల విషయంలోనే కాదు, లాంగ్వేజ్ విషయంలో కూడా వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మన లాంగ్వేజ్ లో మాట్లాడద్దు, వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడాలి. సో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలన్నా, ఒక ఆటో ఎక్కాలన్నా, ఎవరితోనైనా మాట్లాడినా కూడా, ఒక షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళ భాషలో మాట్లాడితేనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. మన భాషలో మాట్లాడితే వాళ్ళు అసలు రెస్పాన్స్ కూడా ఇవ్వరు. చాలా 90% పీపుల్ కూడా ఇదే విధంగా తయారైపోయారు అనమాట. సో ఏదేమైనప్పటికీ సిద్ధరామయ్య గారు మాత్రం కరాఖండిగా చెప్పారు. ఓజీ సినిమాకి గాను టికెట్ల రేట్లు మాత్రం ఈ యొక్క 200 జిఎస్టీ 36 రూపాయలు, 236 రూపాయలు తప్ప ఇంకా ఒక్క రూపాయి కూడా పెంచేది లేదు. అది మల్టీప్లెక్స్ అవ్వచ్చు, అండ్ సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇంతవరకు మాత్రమే పరిమితి అని చెప్పేసి అయితే ఆయన చెప్పారు. సో మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే మన సినిమాలు అక్కడికి వెళ్తే ఈ విధంగా వివక్ష చూపిస్తారు, కానీ వాళ్ళ సినిమా మన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రభుత్వాలు మాత్రం యథావిధిగానే ఉంటాయి. అన్ని సినిమాలకు ఇచ్చినట్టే వాళ్ళు టికెట్ల రేట్లు పెంచుకోమని ఛాన్స్ ఇస్తారు. 2-3 రోజుల వరకు కూడా ఛాన్స్ ఉంటుంది, బాగా లాభాలు కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. కానీ ఈ విధంగా వివక్ష చూపించడం అనేది అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఓకే బట్ మీరు ఎన్నైనా చేసుకోండి, మా సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టకుండా ఎవరు కూడా ఆపలేరు. బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది ఈ సినిమాకి. ఆల్రెడీ నార్త్ అమెరికాలో 45,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో కూడా అండ్ $2-3 మిలియన్ అంటే చాలా ఈజీగా దాటిపోయాయి. సో మరి ఓజీ సినిమాకి అంత మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా అంటే టైటిల్ చెప్పినప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ అనమాట. సో ఇంత మంచి బజ్ ఉంది, మీరు మానేసినంత మాత్రాన, ఆపేసినంత మాత్రమే సినిమాని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా నమ్మకంగా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ సినిమా 20 తారీఖున రాబోతుంది. చాలా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా ఖచ్చితంగా సినిమా అనేది ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది, రాసి పెట్టుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా బల్లగుద్ది మరి నమ్మకంగా చెప్తున్నారు.